ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఆస్ట్రో. సో ఈరోజు మనం లగ్నాధిపతి చతుర్థ భావంలో ఉంటే ఎటువంటి ఫలాన్ని ఇస్తాడనమాట. సో లగ్నాధిపతి లగ్నానికి కెప్టెన్ లాంటివాడు అనమాట. సో ఆయన చతుర్థ భావంలో ఉండటం, చతుర్థ భావం కేంద్రం అవటం వల్ల ఇది లగ్నాధిపతికి బలాన్ని ఇస్తుందన్నమాట. సో ఇది శుభం, లగ్నాధిపతి చతుర్థ కేంద్రంలో ఉండటం అనేది. సో చతుర్థ భావం వచ్చేప్పటికీ చతుర్థ భావం చాలా ముఖ్యమైన భావం అనమాట. ఇది కేంద్రాల్లో మొట్టమొదటి కేంద్రం అనమాట. ఎందుకంటే ఈ చతుర్థ భావం తల్లికి, మంత్రశక్తికి, వాహన సౌఖ్యానికి, గృహ సౌఖ్యానికి, భూ సౌఖ్యానికి, అలాగే ప్రాథమిక విద్య, ప్రైమరీ ఎడ్యుకేషన్కి, అంటే ఒక మనిషి యొక్క స్థితి, స్టేటస్ని నిర్ణయించడానికి దోహదపడే ఒక ముఖ్యమైన స్థానం, కేంద్ర స్థానం, చతుర్థ స్థానం అన్నమాట. ఈ చతుర్థ స్థానంలో ఉన్న ఏ గ్రహం అయినా సరే సప్తమ దృష్టితో దశమ స్థానాన్ని చూపిస్తుందన్నమాట. అందుకే చతుర్థ భావం బాగుంటే దాని యొక్క ప్రభావం దశమ భావం మీద కూడా ఉంటుందన్నమాట. అంటే భూ సంపద, గృహ సంపద, వాహన సౌఖ్యం, తల్లి సౌఖ్యం, మంత్రబలం, గురుబలం, మంచి విద్య, ఇవన్నీ ఉన్న వాళ్ళకి మంచి ప్రొఫెషన్ ఉంటుంది, మంచి ఉద్యోగం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఈ లగ్నాధిపతి చతుర్థ భావంలో ఉన్నప్పుడు ఆయన దశమ భావాన్ని చూస్తాడు. అట్లాగే చతుర్థ భావంలో, చతుర్థ కేంద్రంలో ఉన్న ఏ గ్రహం అయినా సరే సప్తమ దృష్టితో దశమ భావాన్ని చూస్తుందన్నమాట. సో ఈ లగ్నాధిపతి చతుర్థ భావంలో ఉంటే ఎలా ఉంటారు వీళ్ళు? సుఖపురుషులు, అంటే కనీసంలో కనీసం మంచి వాహనం, లగ్జూరియస్ వెహికల్, మంచి ఇల్లు, ఇంటి సుఖం వీళ్ళు ఎప్పుడు కూడా కోరుకుంటారనమాట. దానికోసం తాపత్రయపడతారు, అది ఒక లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాగే వీళ్ళకి ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో వీళ్ళు రాణిస్తారు. అలాగే భూములు, స్థలాలు, ఆస్తులు, వీటి మీద బాగా విపరీతమైన మమకారం ఉంటుంది వీళ్ళకి. వాటిని కొనాలి, అంచెలంచెలుగా పెంచుకోవాలని చెప్పి. అలాగే ఎప్పుడైతే లగ్నాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడో తల్లి ప్రేమ అనేది వీళ్ళ జీవితంలో చాలా ముఖ్యమైనది అనమాట. తల్లితో వీళ్ళ యొక్క రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళ ఎదుగుదలకి దోహదపడుతుంది. అంటే వీళ్ళకి తల్లి యొక్క బాధ్యత, తల్లితో ఒక ప్రత్యేకమైన కనెక్షన్ ఉంటుంది లగ్నాధిపతి చతుర్థంలో ఉన్న వాళ్ళకి. సో ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చితే లైక్ చేయండి.